హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూగుల్ నెట్. ఈ వీడియోలో మనకు 6th క్లాస్ సంబంధించిన ఒక అడ్మిషన్ అయితే రావడం జరిగింది. అది దాని గురించి అయితే డీటెయిల్ చూద్దాం. ఈ అడ్మిషన్ వచ్చేసి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. ఓకేనా, ఇది మాసప్ ట్యాంక్ వచ్చేసి మనకు ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 6th క్లాస్ విత్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇన్ మ్యూజిక్, డ్యాన్స్, ఫైన్ ఆర్ట్స్. మనం నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే ఇది మనకు ఎంట్రన్స్ వచ్చేసి 6th క్లాస్కి ఎంట్రన్స్. మనకి ఇందులో మీద కో ఎడ్యుకేషన్ అనమాట. ఇందులో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. మనకు ఈ స్కూల్ వచ్చేసి నర్సాపూర్, మెదక్ డిస్టిక్లో జరిగింది. సో మనం ఇందులో ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 5th క్లాస్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు, అంటే 2021 ఏప్రిల్లో మనకు 5th క్లాస్ అనేది కంప్లీట్ అయిన వాళ్ళు. ఇవాళ ఏంటంటే ఏ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ స్కూల్లో చదివినా పర్లేదు. సో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్లో 2020-21లో 5వ తరగతి పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జామ్ కోర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మనకు ఇందులో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మెరిట్ వచ్చిన పిల్లలు ఉంటారు కదా, ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఏంటంటే స్కిల్ టెస్ట్ పెడతారు అనమాట. ఓకేనా, స్కిల్ టెస్ట్ పెట్టి దాంట్లో ఫైనల్గా 80 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అందులో మనకు బాయ్స్ని ఒక 40 మెంబర్స్ని, గర్ల్స్ని ఒక 40 మెంబర్స్ని, ఇలా 80 మెంబర్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, దాంతోపాటు మళ్ళీ స్కిల్ టెస్ట్. ఈ రెండిట్లో మెరిట్ వచ్చిన వాళ్ళు టోటల్గా 80 సీట్స్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, ఎప్పుడైతే మనకు స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత 6th క్లాస్ అనేది ఎవరైతే 80 మంది సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కోచింగ్తో పాటు, అంటే మనకు స్టడీతో పాటు మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టైంలో మనకు గురుకులకు సంబంధించింది కాబట్టి మనకు ఫ్రీ బోర్డింగ్ ఉంటుంది. దాంతోపాటు యూనిఫామ్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెడ్ మెటీరియల్ సంబంధించిన మొత్తం ఎవ్రీథింగ్ మనకు వీళ్ళు చూసుకోవడం జరుగుతుంది. అయితే కండిషన్స్ ఏంటంటే మనకు ఏప్రిల్ 2021లో మనకు 5th క్లాస్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఎవరైనా తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం, ఏ మీడియంలో చదివిన పిల్లలైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్కమ్ వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్ వచ్చేసి అర్బన్ ఏరియాలలో అయితే దాదాపు 2 లక్షల లోపు ఉండాలి. దాంతోపాటు రూరల్ ఏరియా అయితే 1,50,000 వరకు ఉండాలి. రూరల్ ఏరియా ఇది మనకు కండిషన్. మనకి ఇన్ కేస్ సెలెక్ట్ అయినట్లయితే మనము అడ్మిషన్ టైంలో మనకు క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్, టీసీ, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇది తీసుకురావాల్సి ఉంటుంది అసిస్టెంట్ సివిల్ సర్జన్ చేత. దాంతోపాటు మనకు 6 పాస్పోర్ట్లు అనేది మనం సబ్మిట్ చేయాలి ఇన్ కేసు మనం సెలెక్ట్ అయితే మనకు. ఓకేనా, మనకి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మోడల్ రూపంలో ఉంటుంది. మనకు 100 మార్కులకు క్వశ్చన్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో తెలుగు సంబంధించి 20 మార్క్స్, ఇంగ్లీష్ 20 మార్క్స్, దాంతోపాటు మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, సైన్స్ 20 మార్క్స్, సోషల్ 20 మార్క్స్, టోటల్ ఇలా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైతే కరెక్ట్ అయిన మార్క్కి మనకు కరెక్ట్ అయిన క్వశ్చన్ మాత్రమే మనకు మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఈ క్వశ్చన్ పేపర్ అనేది 5వ తరగతి క్లాస్ అంటే 5th క్లాస్ బేస్ చేసుకుని మనకు ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు 80 అడ్మిషన్స్ అని చెప్పినాం కదా, 80 అడ్మిషన్లో మనకు రిజర్వేషన్ వైజ్గా కేటాయించడం జరిగింది. మనకు టోటల్ బాయ్స్ 40, గర్ల్స్ 40. ఇందులో మనకు ఓపెన్ కాంపిటీషన్లో మనకు ఒక 3 అంటే కేటగిరీ 3 సీట్లు కేటాయిస్తారు. దాంతోపాటు బీసీ కేటగిరీలో ఒక 3 సీట్లు కేటాయిస్తారు. ఎస్సీ కేటగిరీలో 3 సీట్లు, మైనార్టీ ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్టులకు సంబంధించి 2 సీట్లు, అలాగే లంబాడికి సంబంధించిన 17 ఉంటాయి వరకు వాళ్ళకు. దాంతోపాటు కోయ వాళ్ళకి 3, గోండు వాళ్ళకు 2, ఎరుకలాకి 1, దాంతోపాటు కొండారెడ్డి, కోలం, చెంచు ఇలా మిగతా వాళ్ళకి 2, మిగతా వాటి ఎస్టీకి సంబంధించిన అదర్ వాళ్ళకి ఒక 2, దాంతోపాటు ఎంప్లాయ్ పిల్లలకి ఒక సీటు మాత్రం కేటాయిస్తారు. స్పోర్ట్స్ కోటాలో 1. ఇలా టోటల్గా బాయ్స్కి 40, గర్ల్స్కి 40, టోటల్ 80 అనమాట. 80 సీట్లు అయితే కేటాయించడం జరిగింది. రిమైనింగ్ వచ్చేసి మనకు ఇన్ కేస్ ఎవరైనా ఓసీలో కానీ, బీసీలో కానీ, ఎస్సీలో కానీ, మైనార్టీలో కానీ సీట్లు ఫిల్అప్ కాకపోతే ఆ సీట్లన్నీ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళతోనే మనకు ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది అనమాట. మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 1, 2019 తర్వాతనే తన డేట్ ఆఫ్ బర్త్
బర్త్ డేట్ అనేది ఉండాలి. సో మనకు 31 ఆగస్టు 2011 వరకు మనం అంటే ఏజ్ లిమిట్ ఏంటంటే 1 సెప్టెంబర్ 2019 నుంచి 31 ఆగస్టు 2011 మధ్యలో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఒకసారి ఇదైతే చెక్ చేసుకోండి క్లారిటీగా. మనకి డేట్ ఆఫ్ బర్త్ కోసం ఏంటంటే మనకు స్టడీస్ సంబంధించిన సర్టిఫికేట్స్లో మెన్షన్ చేయాలి. జాతకాలు మిగతా వేరే వేరే దాంట్లో అఫిడవిట్లో ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్లో దాంతోపాటు టీసీలో కానీ మెన్షన్ చేసి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ ఎలా చేసుకోవాలంటే మనకు ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ అనేది దీంట్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. మనం ఇది మనకు ఫీజు వచ్చేసి 100 రూపీస్ అనేది ఫీజు అనేది నిర్ణయించడం జరిగింది. మనకి ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. మనకు వచ్చేసి ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కింద నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఎప్పుడు అంటే 30/6/2021 లాస్ట్ డేట్ వచ్చేసి 30వ తారీఖు 6వ నెల 2021 వరకు లాస్ట్ డేట్. మనం హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది దాంతోపాటు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, స్కిల్ టెస్ట్ ఎప్పుడు పెడతారు, అడ్మిషన్స్ ఇవన్నీ మనకు త్వరలో అప్డేట్ చేస్తారనమాట. సో మనం ప్రతి టైం అప్పుడప్పుడు మనం ఈ సైట్ అనేది అప్డేట్ చూసుకుంటూ ఉండాలి, ఫాలో అవుతుండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి సబ్జెక్ట్ నుంచి 20 మార్కులు, ఇట్లా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, 100 మార్క్స్ కానీ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెరిట్ వచ్చిన మార్కుల ఇల్లో వచ్చిన మెరిట్ని బట్టి మనకు స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఎవరైతే మెరిట్ వచ్చారో వాళ్ళకి స్కిల్ టెస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళను 1 by 1 స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. అందులో మెరిట్ వచ్చిన టాప్లో ఉన్న 80 మెంబర్స్ని తీసుకుంటారు అనమాట. ఓకే. మనకు ఇలా ఏ కేటగిరీస్ ఉంటాయంటే వోకల్కి సంబంధించిన 15, వయలిన్కి సంబంధించి 5, మృదంగం సంబంధించి 5, తబలాకి 5, కీబోర్డ్ సంబంధించి 5 సీట్స్, గిటార్కి సంబంధించిన 5, డ్యాన్స్ 15, థియేటర్ ఆర్ట్స్ 10, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ 15. ఇలా టోటల్ 80 సీట్స్ అయితే మనకు కేటాయించడం జరిగింది. సో ఇది డీటెయిల్స్ అనే మనకు ఇదైతే డీటెయిల్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇదే పీడిఎఫ్ ఫార్మాట్ అనేది నేను కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇదే మీకు డౌన్లోడ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి క్లారిటీగా ఎవ్రీథింగ్ చూసుకోండి. చూసిన తర్వాత అప్లికేషన్ సంబంధించిన లింక్ కూడా నేను కింద ఇస్తాను, అది ఒకసారి ప్రెస్ చేసి మీరు అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.